అప్పర కృష్ణమూర్తి గారు బెయిల్ రద్దు పిటిషన్ కోసం ఫైల్ చేయడం జరిగింది. మరి చాలా కాలాతీతం అయినప్పటికీ ఈరోజు శుభవార్త ఏమిటంటే ఎస్ఆర్ నెంబర్ అయింది 22, అంటే వచ్చే వారం, అంటే వచ్చే గురువారం 22 అంటే అంతే కదా, వచ్చే గురువారం ఫర్ అడ్మిషన్ డెఫినెట్గా అడ్మిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు మిస్లేనియస్ పిటిషన్ నెంబర్ వస్తుంది. సో ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. బట్ డెఫినెట్గా ఇది తొలి విజయంగా భావించవచ్చు. అందులో ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. న్యాయం జరగడం కాస్త ఆలస్యం అవ్వచ్చు, బట్ డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. మరి చూద్దాం, వచ్చే గురువారం ఇంకొక వారం రోజులు మనం కాస్త ఓపిక పడితే మరి ఆ రోజు తప్పకుండా అడ్మిట్ అవుతుంది. ఒకవేళ ఏ కారణం చేస్తాను, వేరే ఏ కారణం చేస్తాను, ఇంకేదన్నా కారణం చేస్తాను, అవ్వకపోతే చూద్దాం. హైకోర్టు ఉంది. సో ఇంతటితో ఈ పర్టికులర్ ఇష్యూ గురించి న్యాయస్థానాల్లో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడుకున్నా బాగోదు. కాబట్టి ఈ విషయం ఇంతటితో ముగించి ఇంకా వేరే ఇతర సబ్జెక్ట్స్లోకి వెళ్దాం. మీరు ఏదన్నా ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ ఇష్యూ ముగించడానికి అసలు ఎందుకు కావట్లేదు అంటారు? ఎందుకు ఈ కాలాతీతం అంటే నేను ముగిస్తానన్నా నువ్వు ముగించినా లేదు. ఓకే, ప్రశ్న అడుగు చెప్తా. అదే మీరు కేసు సిబిఐ కోర్టులో కేసు వేసినప్పుడు అక్కడే అది ఉంటుంది, అది అటెస్టేషన్ కాపీ అది. సో వాళ్ళు అడగటం ఏంటి? అది కొంచెం ఆశ్చర్యకరం. వాళ్ళు అడగటమే కాదు, పీపీ గారు ఆయన కూడా ఆ సర్టిఫైడ్ కాపీ ఇవ్వటం మీద నేను ఆర్గ్యూ చేస్తానని కూడా అన్నారు. దానికి నేను లేఖ కూడా సిబిఐ డైరెక్టర్ గారికి కూడా రాయటం జరిగింది. మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అక్యూజ్డ్ కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఏజెన్సీ కోసం పనిచేస్తున్నారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. అసలే అడ్మిట్ చేయకపోవడం అనే ప్రసక్తి రాదండి. అంటే మనం కాస్త సమయం మనం పాటించి చూద్దామని అంటున్నాను తప్ప మీరు ఇంతగా ప్రశ్నిస్తే మరి మీడియాకి సమాధానం చెప్పక తప్పదు. ఇట్స్ సో వెరీ క్లియర్, దేర్ ఆర్ సో మెనీ క్రియేటివ్ వైలేషన్స్. అండ్ అన్నిట్లకన్నా ఎక్కువగా ఇవాళ నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రాసి లెటర్ పడతామా, అన్నిట్లకన్నా ముఖ్యంగా అసలు బ్యూరోక్రసీ మొత్తాన్ని ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఇష్యూల్లో ఉన్నారు. కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా ఈ అక్యూజ్డ్గా ఉన్నారు కొన్ని కేసుల్లో. ఇప్పుడు అలా ఏసీఆర్లు మరి పెద్దలు మోహన్ రెడ్డి గారే రాస్తారట, వాళ్ళు ఏసీఆర్లు కూడా వైఎస్ జయరామ్ రెడ్డి గారు. మరి వైఎస్ జయరామ్ రెడ్డి గారు రాసినప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. దిస్ ఈజ్ అనదర్ మెయిన్ రీజన్ వై ద బెయిల్ హ్యాస్ టు బి క్యాన్సిల్. ఇన్ ఎనీ కేస్ దిస్ వుడ్ సెట్ ఎ వెరీ రాంగ్ ప్రెసిడెంట్. This will set a కొంచెం మంచిదండి. This will set a very wrong precedent. This will set a very wrong precedent. కొంతమంది వైకాపా శ్రేణులు కరోనా వచ్చిందని పండుగ చేసుకుంటారు. అంటే పొరబోయింది కానీ వాళ్ళు పొరపాటు పడతారు కదా. ఈరోజు ఏదైతే ఒక జీవో ఇష్యూ చేశారో ఆ జీవో కాపీని అటాచ్ చేసి, ఇప్పుడు ఈ జీవో కాపీ అందరికీ తెలిసిందే, ఇది అటాచ్ చేసి ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు. ఈరోజు ప్రధాని గారికి ఒక లేఖ ఆల్రెడీ మెయిల్ చేశాను. పర్సనల్గా కూడా వారి ఆఫీస్లో ఈరోజే మా వాళ్ళు వెళ్ళి కాపీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇదేమిటంటే భారతదేశంలో ఎక్కడా లేనిది ఒక పొలిటీషియన్ చేతిలో ఇద్దరు ఆఫీసర్ల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో పెడితే
మరి ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు చెప్పినట్టల్లా చేయాలి, చెప్పినట్టు చేశారనే మరి వాళ్ళందరూ అక్యూజ్డ్గా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు తగుదనమ్మా అంట మళ్ళీ వైఎస్ఎం రెడ్డి గారు మరి ఆయనే ఈ ఏసీఆర్లు రాస్తానంటే ఏడుస్తున్నారు చాలామంది ఆఫీసర్లు. నాకు కూడా ఎంతోమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాట్ ఈస్ ఆల్ దిస్, వీఆర్ ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ షేమ్ అంటున్నారు. అందుకనే ఇలాంటి ఫీలింగ్లన్నీ కూడా ఉంటాయని ఈయనేదో ఏ తప్పు చేయకపోతే బయటపడిపోతాయి, వాళ్ళు కూడా అంత ఫీల్ అవ్వరు. అయినా సరే చెప్పదు ముఖ్యమంత్రి ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీఆర్లు రాయడం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు, ఇది కొట్టేస్తారు. ఐఎమ్ వెరీ షూర్ దేర్ విల్ బి అప్రోప్రియేట్ యాక్షన్. డిఓపిటి సెక్రటరీ ఖండేకర్ గారికి కూడా నేను లేఖ రాశాను, యాక్షన్ ఉంటుంది. ఈ జీవోని రద్దు చేస్తారు డెఫినెట్గా ప్రొసీజరల్గా, లేదంటే ఎస్ ప్రజల తరపున ఆఫీసర్స్ తరపున నేను మరి ఇది రద్దు చేయడానికి కోర్టుకి వెళ్ళడానికి కూడా వెనుకాడను. ఎందుకంటే మరి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నప్పుడు మరి ఆ మాత్రం ప్రజలకి న్యాయం చేయకపోతే అది అన్యాయం అనిపించుకుంటుంది. అంచేత డెఫినెట్గా ఈ ఆఫీసర్లకి మా రాజకీయ నాయకుల ప్రలోభాలకి, మా రాజకీయ నాయకుల అడుగులకి మడుగులొత్తకుండా వారి విధి నిర్వహణ వారు చేసుకునే విధంగా వారికి అన్ని విధాల నేను కూడా ఆ తానులో ముక్కైనప్పటికీ మీ హక్కుల కోసం, మీ పరువు మర్యాదల కోసం ఎస్ ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. ఇది ఈరోజు ఇచ్చిన లేఖ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెటర్. మన రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఈ లేఖ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మరి డెఫినెట్గా అయితే నాకైతే యాజ్ యూ ఆస్క్డ్ డెఫినెట్గా ఇది చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ వైలేషన్స్. ఎందుకంటే మనం ఈ క్రిమినల్ కేసులో ఏంటంటే ఒకేసారి మొత్తం అన్ని పెట్టేట్లా, ఓ 50% పెట్టాం. అందులో వీఆర్ నాట్ ఓపెనింగ్ ఆల్ అవర్ దిస్ థింగ్ ఓపెన్, అన్ని ఓపెన్ చేయాలి ఆల్ అవర్ డోర్స్. యాజ్ ద కేస్ ప్రోగ్రెసెస్ వీ విల్ కీప్ ఆన్ యాడింగ్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ వైలేషన్స్. సో ఆ వైలేషన్స్ అన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సరే, చాలామంది అంబేద్కర్ రాజ్యాంగం నో డౌట్ అద్భుతమైన రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని అంశాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఘోరాతఘోరంగా మిస్యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. మా పార్టీలో కొందరు మా ముఖ్యమంత్రి ప్రేరేపించి రకరకాలుగా కుక్క అనిపించే ముఖ్యమంత్రి ఒక వ్యక్తితో అదే మాట నేనంటే ఏంటి పరిస్థితి, సంస్కారం ఉంది నాకు, అందుకని అంటున్నా అనిపించావు నువ్వు తప్పు సరి చేసుకో. కుక్క అనిపించాడు నన్ను ఒక వరపుత్రుడితో కుక్క అనిపించాడు. నేను అనలేను అతన్ని, నేను అనలేను. నో ఐ వాంట్ అతన్ని అనలేను, ముఖ్యమంత్రిని కూడా అన్నాం. ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి. అనిపించిన వాడికి లేదు సంస్కారం అనిపించుకోండి. ఇప్పుడు ఇంకా నేను ఒకటి చూసా, కాబట్టి కేఎస్ ప్రసాద్, మరి అతను సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా. అసలు ముఖ్యమంత్రి నాకు భలే నచ్చింది. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ప్రసాద్. ఏంటంటే నేను ప్రతిపక్షాల వాళ్ళకి నన్ను కుక్క అనిపించిన పిలిపించిన వ్యక్తిని ఇంకెవరో తిట్టకుండా నేనే అతన్ని విమర్శిస్తున్నానని, ఇదంతా నేను మరి వైఎస్ జగన్ రెడ్డి కలిసి చేస్తున్నామేమో అన్న అనుమానం వస్తుందని. సో కాబట్టి తెలుగుదేశం, జనసేన, ఇంకేమైనా పార్టీలారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇతనితోటని ఒక రసగుళిక మైరా మీడియా అనే ఒక సంస్థ ద్వారా అందించారు. ఈ మధ్యన అన్ని సంస్థలను కూడా మా వాళ్ళు ఏదో టేక్ఓవర్ చేయాలని చూస్తున్నారు. సో అలాగే ఏదైనా ఆల్రెడీ టేక్ఓవర్ చేసేదేమో కూడా నాకు తెలియదు. బట్ ఆ సంస్థ ద్వారా కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి ఆ రసగుళ్ళు వదిలాడు. నా సలహా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి
మరి నా మనసు ఇంత బ్రహ్మాండంగా అర్థం చేసుకున్న వ్యక్తి నాకు ఇప్పుడు దాకా తగల. మరి అతన్ని మీరు మీ స్క్రాప్ 100-150 మంది మీకు ఉన్నారు అడ్వైజర్లు పరిజ్ఞానంలో, అని తీసేసి అదేవాడు ఆ కేఎస్ ప్రసాద్ని పెట్టేసుకోండి. చక్కగా ఆయన మీకు మంచి మంచి సలహాలు ఇస్తాడు, నా మాటల్లోని ఆంతర్యాన్ని మీకు చక్కగా చెప్తాడు. మీరు నేను కలిపి మాట్లాడుకుని మీరు చేస్తున్న తప్పుల్ని నాతో మీరు మాట్లాడిస్తున్నారన్న ఒక పచ్చి నిజాన్ని కనిపెట్టిన ఆ కేఎస్ ప్రసాద్కి మీరు సముచిత స్థానం ఇస్తే మరిన్ని తప్పులు మీరు చేయకుండా ఉంటుందేమో ఆ మహానుభావుని మీరు పెట్టుకోవాలని. అలాగే నిధి టీవీ, అదే మామూలుగా నిధి టీవీ వాళ్ళ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు మేకప్ వేసి, వీళ్ళు మైకిస్తారు. అసలు ఎక్కడో రోడ్డు మీదకి వెళ్ళి మేకప్ వేసుకుని లేడీ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్కి ఇస్తుంది, అది గుర్రు రావట్లేదు, దీని మీద నా అభిప్రాయం ఏంట్రా, ఏంటి డ్రామా, యూజ్లెస్ రాస్కెల్స్. అర్థందా? కేసులు పెడతావా? రాకపోతే రావట్లేదంటావా? ఏమైంది ఇప్పుడు రాకపోతే? నా ప్రజలకు నేను చెప్తున్నా, నేను అక్కడికి రాకపోయినా అందుబాటులో ఉన్నా, కనీసం అందరికీ అందుబాటులో ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళి నా ఫేస్ చూపెట్టేసి చిట్టి ఒకటి మీకున్నంత గ్లామర్ నాకేమీ లేదేమో అని మీరు అనుకుంటున్నారు. నేను వెళ్ళకపోయినా నా గ్లామర్ నాదే, నాకు ఇబ్బంది ఏమీ లేదు. మీరు నిధి టీవీలు, సుమన్ టీవీలు, ఇంకేయో మీ సజ్జలు గారు రన్ చేసి ఒక 50 ఛానల్స్, మీ జనరల్ సెక్రటరీ రన్ చేసి ఇంకో 50 ఛానల్స్, ఇంకా ఆ పనికి మానవుడికి ఈ పనికి మానవుడికి డిజిటల్ డైరెక్టర్లు, నా వచ్చులో డైరెక్టర్లు చాలా ఇచ్చారు. ఆ ఛానల్స్ ఇవన్నిటిలో ఎన్ని మాట్లాడించినారంటే ఐ ఓన్లీ గెట్ ఎలివేటెడ్, నథింగ్ విల్ హ్యాపెన్. అట్లీస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, యు ఆర్ మేకింగ్ మీ మోర్ పాపులర్. ఇప్పుడు ఎంపీ అంటే నీకు వాల్యూ లేదు, నీ కార్యక్రమం చెప్పుతో సమానం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఆర్ ఎనీథింగ్, మీ పాద సేవకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది మీ అభిప్రాయం. మరి అటువంటి అభిప్రాయాలు ఉన్న మీకు మరి నేను ఇలాగా మాట్లాడినప్పుడు మనక్షోభ కలగవచ్చు. ఆ మనక్షోభతో మీరు ఇలా చిల్లర ఛానల్స్లో నన్ను తిట్టిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కువ తిట్టించండి, ఎందుకంటే మీ ఛానల్స్ అని అందరికీ తెలుసు. పెద్ద ఛానల్స్ ఉన్నాయి మీ అంటే మీరంటే భయపడే ఛానల్స్, చాలా పెద్ద ఛానల్స్ కూడా మీరంటే భయపడుతున్నారు. ఎందుకంటే మీరు బిల్లు ఇవ్వకపోతే మళ్ళీ ఆ కంపెనీలు మూసేయాలి. ఎంత పెద్ద కంపెనీలు అయినా ఓ బిల్లు అయితే చాలు లేచిపోవడానికి కంపెనీలు. సో కాబట్టి మీ ఛానల్స్ మీకు ఉన్నాయి, మీ బుల్లు వెబ్సైట్లు మీకు ఉన్నాయి. మీకోసం మీ డబ్బు కక్కుర్తిపడి ఆడమన్నట్టు ఆడే మీ సీనియర్ మీడియా పాత్రికేయులు ఉన్నారు. ఎంతోమందికి మీరు సాక్షి టీవీ, సాక్షి పేపర్ వాళ్ళందరూ కూడా మీకు సలహాదారులానే ఉన్నారు. సరదాగా వాళ్ళందరితో కూడా మాట్లాడించుకోండి. రోజుకు కనీసం ఒక 4-5 ఛానల్స్లో మీరు నన్ను తిట్టిస్తే టు దట్ ఎక్స్టెంట్, ఎందుకంటే మరి నన్ను టెలికాస్ట్ చేసే ఛానల్స్కి మీరు ఎల్లో అని పేరెట్టారు, బ్లూలో ఇప్పుడు దాకా పెద్దగా చూపెడతారా? మరి మీ బ్లూస్లో కూడా అంటే వేరే బ్లూస్ కూడా నా మీద ప్లాన్ చేస్తున్నారండి, అది వేరే విషయం, అలా గతంలో చెప్పారు. సో మీ బ్లూస్లో కూడా నెగిటివ్ అయినా ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ మిస్టర్ జగన్. సో మీ బ్లూస్లో కూడా మొదలెట్టారు, నిధితో మొదలెట్టారు, సుమంతో మొదలెట్టారు. ఇంకా చక్కగా మొదలు పెట్టండి, ఇష్టం వచ్చినట్టు తిట్టండి. కానీ బ్యాడ్ లాంగ్వేజ్ వాడితే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, it won't take much time to retaliate and repeat the same words. So, the moment you are encouraging your cronies, నీ తొత్తుల్నే నన్ను తిట్టిస్తే తొత్తుల జోలికి వెళ్ళి పిచ్చి వెదవ కాడి రఘురామకృష్ణరాజు నీ మీదకే వస్తా. కీప్ దట్ ఇన్ మైండ్. నేను చెత్త కాదు కదా, ఏదో సరదాగా ఏముంది, మీరు
అందరినీ బాగా చూసుకుంటున్నారు, నన్ను తిట్టే వాళ్ళకి కాళ్ళు కొనిస్తున్నారు. ఓకే, ఇవ్వండి, తప్పులేదు, ప్రజల సొమ్ము, దట్స్ ఆల్ రైట్. యూ గాట్ మనీ, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో యూ గాట్ మనీ, సో యూ కెన్ పే దెమ్, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. బట్ సభ్యత సభ్యత అవసరం. ఆ సభ్యతను మీరు వదిలేస్తారు. ఇంకేదో చాలా ట్రై చేస్తున్నారు. ఎస్, చాలా ట్రై చేస్తున్నారు. మీ అనుచరులకి, మీ విజయసాయి రెడ్డి ఏదో చాలా ట్రై చేస్తున్నాడు. సిబిఐ అధికారులు కొంతమంది ఫ్లాట్లు కొనిచ్చాడు. ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. తీవాల్సి వచ్చినప్పుడు తీస్తాను. చిన్నామి కేసులో కూడా అసలైన నిందితులు ఎలా తప్పించుకుంటారో చూస్తా. ఐ విల్ నాట్ లెట్ you folks to keep some unrelated fellows by creating some illicit contact there. బురద చల్లి వేరే వాళ్ళని ఎవరినో అక్కడ పెట్టడానికి పెట్టే ప్రయత్నాలన్నీ కూడా ఐ స్టాల్ ఇట్. బీ ఇన్ యువర్ లిమిట్స్. గౌరవం ఇస్తే గౌరవం దక్కుతుంది. కుక్క అని పిలిపిస్తే దానిని నీ సాక్షి ఛానల్లో నువ్వు వేసుకుని సంతోషిస్తే ఎక్కువ రోజులు పట్టదు. బట్ నేను అనననే నేను అనుకుంటున్నాను. అది నేను అననని నేను అనుకుంటున్నాను. నన్ను అనిపించొద్దని నీకు చెప్తున్నాను. అది పొద్దున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ నన్ను ఏమన్నా అన్నాడా? మిమ్మల్ని టీడీపీ ఎంపీతో కలిపి చెప్పాడు. అది ఎప్పుడు? అది ఈరోజు మళ్ళీనా? మేము గెలిస్తే, మీరు గెలిస్తే మా 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు. మీరు గెలిస్తే, మేము గెలిస్తే మీ 4 ఎంపీలు, మీ లోక్సభ 3 ఎంపీలు మీలో కలిసి తిరుగుతున్న ఇంకొక ఎంపీ అని మిమ్మల్ని ప్రస్తావించారు. అని ఎట్లా చూస్తారు? చూడటానికి ఉందండి. వాళ్ళకి పిచ్చెక్కి చేస్తున్నారు. 4 లక్షలు అన్నారు ముందు, ఇప్పుడు 50-60 వేలు కూడా వచ్చి సినిమా లేదు అక్కడ. చిన్న నొక్కుతాం. బట్ ద మెజారిటీ ఏమో చూస్తున్నారు. అక్కడ ఆ వాళ్ళు మీటింగ్ పెడితే కుర్చీలో ఉంటున్నాయి, స్టేజ్ నిండుతుంది. బట్ కుర్చీల్లో ఒక్కడు కూడా లేడు. మరి అక్కడ మరి చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, మరి వీళ్ళందరికీ మరి ఇసుకేస్తారు రామంతా. కరోనాను కూడా పట్టించుకోకుండా. ఎందుకంటే వాళ్ళేమో కనీసం పేమెంట్లు కూడా చేయట్లా. మా వాళ్ళలాగా కుర్చీలు వేసి స్టేజ్లు కట్టేసి ఇంత సీన్ కూడా క్రియేట్ చేయట్లా. ఇదే వెళ్తున్నారు సింపుల్ గా, కోడల్లోకి వెళ్తున్నారు, విపరీతంగా జనం ఉంటున్నారు, స్టేజ్లు ఏర్పాట్లు ఏమీ లేవు. సో దట్ క్లియర్లీ షోస్ దట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ట్రబుల్. ఎందుకంటే మా వాళ్ళు చెప్పుకున్న మెజారిటీతో మేము గెలవనప్పుడు ఆ గెలుపైన ఓటమి కింద లెక్క. అది నిజంగా శ్రీమాన్ పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు, పెద్దిరెడ్డి అంటే 2 పెద్దిరెడ్డిలు ఉంటారు కదా, మిథున్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి గారు, శ్రీమాన్ ఆయన రామచంద్రారెడ్డి పెద్ద పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు మరి ఆయన 4 లక్షలు అని చెప్పి అన్నాడు ఆయన. మరి 4 లక్షలు వస్తే డెఫినెట్గా పెద్దిరెడ్డి గారికి మరి ఆయన అనుమతిస్తే ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను. మరి ఆయన అన్న మెజారిటీ రాకపోతే మరి ఆయన ఏం చేయాలో ఆయన సంస్కారానికి వదిలేస్తాను. అట్లీస్ట్ కొన్నపోతూ అన్న నోటితో కనీసం అభినందించు పెద్దిరెడ్డి. అట్లీస్ట్ రాజు బాగానే చెప్పావమ్మా అని అంటే ఐ ఫీల్ హ్యాపీ. అది మరి పెద్దిరెడ్డి గారికి ఎంతకన్నా మరి పెద్ద ఆయన వయసులో విపరీతంగా డబ్బు చేసింది ఆయనకి ఈ మధ్య విపరీతంగా డబ్బు చేసింది. కాంట్రాక్ట్లో కానీ వేరే వాటిలో కానీ చాలా డబ్బు చేసింది. మరి ఆ డబ్బు చేసినప్పుడు జబ్బు చేస్తే ఎంత రిస్కో, డబ్బు చేసినా కూడా అంతే ప్రమాదం. మరి ప్రస్తుతం ఆయన డబ్బు చేసిన ప్రమాదం ఉన్నారు. మరి ఆయనకి ఈ రోగం నుంచి మరి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నాను. మీ ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వెళ్తారు, 14వ తారీఖున వెళ్ళకపోవడం ఎందుకై ఉంటుంది కారణం? అంటే వెళ్ళినా కూడా మెజారిటీ రాలేదని అనిపించుకుంటే ధైర్యంగా ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి కదా. ఆయన వెళ్ళి అక్కడ 4 లక్షల మెజారిటీ రాకపోతే ఇప్పుడు అట్లీస్ట్ నెగ్గుతాం, అందులో డౌట్ లేదు. సో ముఖ్యమంత్రి గారు వెళ్ళినందువల్ల మాకు తేడా వచ్చింది. మరి వచ్చుంటే
ఆ 4 లక్షలు వచ్చి ఉండేది. మరి ఆయన కరోనా గురించి అంటే ఆ నెక్స్ట్ డే రాష్ట్రం అంతా మరి ఇలా అలా జగనన్న సైన్యాన్ని మరి అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ సొమ్ముని ఆ పర్సనల్ సైన్యానికి పనిచేశారు పప్పు బెల్లాలాగా. మరి ఎక్కడ చూసినా సరే క్లోజ్డ్ హాల్స్లో మరి ఎంతో మంది ఉన్నారు. అప్పుడు లేని కరోనా మరి అక్కడికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతానికి ఎందుకు వచ్చిందన్నదే మరి ఐడియా లేదు. బట్ నా ఉద్దేశం అంటే తెలియనప్పుడు ఏం చేస్తాం, కొన్ని ఊహించుకుంటాం. ఏమై ఉంటుందిరా అబ్బా అంటే ఎస్ మెజారిటీ రాకపోవడానికి, ఇంత తక్కువ మెజారిటీతో మేము నెగ్గడానికి కారణం శ్రీ మహావిష్ణువు కింద తిరుపతికి రాకపోవటమే అని ఒక విశ్లేషణ సాక్షిలో అయితే వస్తుంది, సాక్షి పేపర్లో అయితే వస్తుంది. మిగిలిన సంగతి నేను చెప్పలేను. ఇంకొన్ని ఛానల్స్లో కూడా రావచ్చు. అది ఇంకా ఇష్యూలు, మన రాష్ట్రాన్ని పట్టి పీడించే ఇష్యూలు. నన్ను పట్టి పీడిస్తున్న పెద్దిరెడ్డి గురించి అడిగావు, చెప్పాను. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇంకా ఉన్నాయి. జీతాలు అయితే ఇంకా నాకు తెలిసి వీళ్ళకి టీచర్స్కి గుంటూరు జిల్లాలో ఇంకా చాలా చోట్ల ఒక 16,000 మందికి ఇంకా జీతాలు రావాలని నాకు మొన్న టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది చెప్పారు. ఈ 242 కోట్ల నజరానాలు అయితే ఇచ్చేశారు. మరి నజరానాలు వారి పర్సనల్ సైన్యానికి ఇచ్చుకొని మరి ఈ రకంగా మరి జీతాలు ఇవ్వకపోతే పబ్లిక్ సరే చిన్నపిల్లవాడైనా గౌరవించేంత ఊరుకోవచ్చు, లేదు వయసులో చిన్నవాడైనా మరి చాలా పవర్ఫుల్ అని కొత్తగా ఒకప్పుడు గాంధీ అనేవారు, ఇంకెవడో పూలే అన్నాడు, ఇంకా అవన్నీ సరిపోయినట్టు ఇప్పుడు డైరెక్ట్గా శ్రీ మహావిష్ణువు అనేసారు. కాబట్టి మరి హిందువుల శాతం చాలా ఎక్కువ కాబట్టి మరి భక్తిభావంతో, భయంతో కూడిన భక్తిభావంతో మరి ఉన్నారు. మరి ప్రతి నెల ఇలాగే జరిగితే మరి ఏమైనా మార్పు వస్తుందేమో. కనీసం ఉద్యోగస్తుల్లో ప్రజలంటే అలవాటు పడిపోయారు. మధ్యాహ్నానికి అలవాటు పడినోడు ఎలాగ పనికి రాకుండా పోతాడు, మాదక ద్రవ్యాలకి అలవాటు పడినోడు ఎలా నాశనం అయిపోతాడో. కొంపలో కూర్చుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళగల బాబు, నేనే తీసుకొచ్చేస్తానని చెప్పి సైన్యాన్ని డెవలప్ చేసి వ్యవస్థని నిష్క్రియాత్వంగా చేస్తున్న 45 ఏళ్ళ నుంచే, మరీ ముసలోళ్ళు అయితే కాదు, 45 ఏళ్ళ నుంచే కొన్ని కులాలకు చెందిన వాళ్ళు అయితే మరి ఆ కులాల వాళ్ళు తొందరగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ గారు. ఇక్కడ కొంతమంది కులాలు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి మా ముఖ్యమంత్రి డిసైడ్ అయినట్టున్నాడు. మరి కొన్ని కులాలు 45 ఏళ్ళ ముసలోళ్ళు అవుతామేంటమ్మా, నీకేమన్నా లాజిక్ అర్థమైందా? కోపం ఎక్కువ వస్తే ముసలోళ్ళు అయిపోతారంట అసలు తొందరగా. ఆ కులం వాళ్ళు కోపం ఎక్కువ వస్తుందా? కాదు, కొన్ని కులాల వాళ్ళు 45కి వృద్ధులు ఏంటండి. ఇప్పుడు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి 48, అతను స్త్రీ అయి ఉంటే 50, అతను స్త్రీ అయి ఉంటే ఆ కులంలో పుట్టుంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పింఛన్. చక్కగా ఉన్నాడు, పిడుగులలో ఉన్నాడు ఆయన. బట్ స్టిల్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ పింఛన్. ఏంటిది? ఎక్కడ చూపు ఎవరు వేసి పెట్టేస్తాం మేము? పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకి జీతాలు ఇవ్వండి. అది మానేసి ఈ రకంగా ప్రజాధనాన్ని మీ అబ్బాబాబు సొమ్ములాగా వృధా చేసి రకరకాల కంపెనీలు పెట్టి గతంలో ఇచ్చిన రేషియోల ప్రకారం అప్పులు చేసి మళ్ళీ ఎస్పీవీలు పెట్టి రెవెన్యూ ఆబ్కారీ మీద వచ్చే ఆదాయం అది ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాలి. ఆ రెవెన్యూని మళ్ళీ వేరే అకౌంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సర్వనాశనం చేస్తున్నారు. అక్కడ చీప్ లెక్కలు ఇచ్చి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి పనికిమాల లెక్కలు, దానికి కనీసం మినిమం 5 days 7 days సాచురేషన్ ఉండాలి, మెచ్యురేషన్. ఆ మెచ్యురేషన్ కూడా లేదు. కనీసం అక్కడికి వెళ్ళి ఎవడు ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. అటువంటిది ఇన్స్పెక్షన్ కూడా లేకుండా చెత్త మద్యాలు ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో
చెడుగుడు ఆడుకుని మరి ఇప్పుడు దాని మీద మళ్ళీ సెపరేట్గా అప్పు చేసి ఈ రేషియోలన్నీ తారుమారు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ కాలం ఇది సాగదు. పైగా నాకు నిన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఫోన్ చేశాడు, వెరీ సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ ఇరిగేషన్. వరల్డ్ బ్యాంక్ ఆర్ సమ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇరిగేషన్లో. ఆ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి తీసుకున్న డబ్బుల్ని వీళ్ళు డైవర్ట్ చేశారంట వేరే అకౌంట్స్లోకి, ఈ పథకాల్లోకి. ఏది ఈ ఓట్లేసే పథకాలకి నోట్లుగా డైవర్ట్ చేశారు. దట్ ఈస్ ఎ క్రైమ్. నిజంగా అది పట్టుకుంటే ఈ బెయిల్ పిటిషన్లు ఏమైంది కూడా, బెయిల్ రద్దు పిటిషన్లు కూడా అక్కర్లా, స్ట్రైట్ ఎక్స్క్యూజ్ మీ. మరి అది సార్ మీరు గతంలో కనుక్కోవాలి. మరి నాకు చెప్పిన ఆఫీసర్ అయితే వెరీ సీనియర్ ఆఫీసర్. మరి ఇది విన్న వెంటనే మళ్ళీ నా ఫోన్ కాల్స్ ఒకసారి చూసి నాకు ఫోన్ చేసిన ఆ చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఎవడో కూడా ఆ ప్రవీణ్ ప్రకాష్ ఆ పనిలో ఉంటాడు ఈ కాడి నుంచి. ఇవాళ మరి ఎందుకన్నా ఏం విజయం వచ్చిందనో మా సోషల్ మీడియాలో చూసా. చాలా ఆలింగనంలో ఉన్నారు మా పీపీ గారు, మా జాతీయ కార్యదర్శి గారు. మీరు చూసారో లేదో, చాలా ఒక అంటే ఏదో సాధించారు. ఏం సాధించారు అనేది మరి ఒక పక్కన జీతాలా ఇవ్వలేకపోతున్నారు. మరి ఏమన్నా మరేమో మరి ఏం సాధించారు. చక్కగా పెళ్లి కొడుకు డ్రెస్లో ఆయన మరి ఎక్కడో మరి ఏం ఫంక్షన్ మరి నాకు తెలియదు. పాత ఫోటో కూడా అయింది వచ్చాము. అది చూసి చాలా ముచ్చటపడ్డా. మరి ఏదో సాధించుంటారో, లేకపోతే నా మీద కూడా మరి చేసే కుట్రల్లో ముఖ్యమంత్రికి అన్నింటిలోనూ ఏటుగా ఉన్న సాయిరెడ్డి మరి నా మీద కుట్రల్లో కూడా ఏటుగా మరి ఉన్నారేమో పెద్దలు. మరి అక్కడే ఉన్న విజయం సాధించాడో తెలీదు. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళ బ్యాచ్మేట్స్తో ఈ సిబిఐ అప్పుడు నా మీద ఆ పిఎన్బి ఆ చైర్మన్ వచ్చి కలిశాడు కదా మా వాడిని. ఆ కలిసినప్పుడు తర్వాత ఆఫీసర్లతో ఇతను ఆర్గనైజ్ చేసి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ అయ్యేలాగా చాలా పాత్ర పోషించాడు ప్రవీణ్. మరి అక్కడ ఏదైనా మరి విజయం సిద్ధించాలని తీవ్ర ఆలింగనంలో ఉన్నారు. ఏదైనా మీ ఆలింగనాలు చేసుకోండి. బట్ త్వరలో మరి ఆలింగనాలకి బ్రేక్ పడుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. మరి నేనైతే ప్రజల కోసం, ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నా. ప్రజల కోసం ఫైట్ చేస్తున్న నన్ను ఫిజికల్గా ఏదో చేయాలని సిబిఐకి ఫ్లాట్లు ఇచ్చి వాళ్ళతో కూడా ఏదో రకంగా ఏదోటి చేయించాలని ఇలా రకరకాలుగా పాపం వాడు పనిచేయట్లేదు. బట్ ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్. ఫోకస్ ఆన్, మళ్ళీ నా కేఎస్ ప్రసాద్ గుర్తొచ్చాడు ఓ మంచి మాట చెప్పడం కోసం. ఫోకస్ ఆన్ యువర్ అడ్మినిస్ట్రేషన్. యూ వాట్ ఎ హ్యూజ్ మ్యాండేట్. వర్క్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పీపుల్. ఓటు రాజకీయాలు కాదు. 4 కాలాల పాటు ఆంధ్ర రాష్ట్రం నిలబడేలాగా చచ్చినంత డబ్బు ఉంది మీకు, ఇంకేం చేసుకుంటారు? ఆంధ్ర రాష్ట్రం నిలబడేలాగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజుకి కూడా అంత మంచిగా ఎంతో చెప్పుకుంటున్నాను. అలాగా మంచిగా చెప్పుకునేలాగా తండ్రిని మించిన తనయుడు అనిపించుకోండి తప్ప ఇదేంట్రా అలాంటి వాడు కడుపున ఇలాంటి వాడు పుట్టాడు అని అనిపించుకోవద్దని చెప్పి విన్నవించుకుంటున్నాను. మంచి మాట పట్టారా? మీరు వేసిన ఈ పిటిషన్ జగన్ పేరు రద్దు చేయాలని మీరు వేసిన పిటిషన్ 22వ తారీఖు విచారణకు వస్తుంది కదా, దాంట్లో మీరు ప్రధానంగా చెప్పిన అంశాలు ఏమిటి? మొన్న కూడా చెప్పారు, ఇంకేమైనా యాడ్ చేశారా? లేదు, ఇప్పుడు చేయలే, తర్వాత చేస్తాం. అంటే ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత దీనికి అవి చాలు, అడ్మిషన్కి అవి చాలు. అడ్మిషన్ అయిన తర్వాత డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇఫ్ యూ అలౌస్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాం. సరే, మరి దీనికే 10 రోజులు డేట్ చేశారు, ఏం చేస్తారు? ఎందుకంటే ప్రతిదీ కీడించి మేలంచాలి. సో చూద్దాం, అవసరమైతే అప్పుడు హైకోర్టులో ఓపెన్ చేస్తాం. వివేకానంద రెడ్డి హత్య కేసులో గతంలో మీరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ నిన్న కూడా లోకేష్ బహిరంగ ప్రమాణం స్వీకారం చేసింది. ఆయనకి సంబంధం లేదు, నాకు కుటుంబ సభ్యులకు సంబంధం లేదు అని అంటూ
ముఖ్యమంత్రి నువ్వు ఇట్లాంటి చేయాలని పిలిచాడు దానికి మీ వీళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధం ఉందని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. ఆ. అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు దాని మీద క్లారిటీ ఇవ్వచ్చు కదా. క్లారిటీ అంటే ఇప్పుడు అక్కడ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఏడి అలాగా ఇప్పుడు ఎవరికన్నా ఎవరో క్రిస్టియన్ మతం తీసుకున్నారనుకో ఏమంటారు దాన్ని బ్యాప్టైజేషన్ అంటారు. అలాగా ఒక ప్రధాన అర్చకుడు సాక్షాత్తు కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామిని నిత్యం ఆరాధించే, నిత్యం తన చేతులతో స్వామిని స్పృశించే రమణ దీక్షితులు ఒక్కసారి ఈయనకి దైవత్వం అంటగట్టిన తర్వాత ఎవరి మీద ప్రమాణం చేస్తాడు? అంటే ఇప్పుడు ప్రమాణం చేశాడు అనుకో దేవుడి మీద, అంటే తన దేవుడు కాదని అంగీకరించినట్టుగా ఎలా ప్రమాణం చేస్తాడు? అర్థం లేకుండా అడుగుతారు మీరు. లోకేష్ సాధారణ మానవుడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, కన్ఫర్మ్డ్ బై రమణ దీక్షితుడు. సో ఎవరి మీద ప్రమాణం చేస్తాడు తను? సో మీరు అర్థం చేసుకోవాలి. ఎస్, లోకేష్ సంబంధం లేదని ఆయన భగవంతుని నమ్ముతాడు కాబట్టి ఆయన చేశాడు. నేనే భగవంతుని ఈయన నమ్మాడు కాబట్టి ఇంకెవరి మీద చేస్తాడు. సో కాబట్టి అటువంటివి పెట్టుకోవద్దు. బట్ డెఫినెట్గా అంటే ఆయన వెరీ షూర్ ఆయనే భగవంతుని నమ్మాడు అంటారా? అంటే లేకపోతే తప్పు అలా మాట్లాడకూడదని చెప్పాలి. అసలు నేను అయ్యి ఉంటా కనుక నన్ను ఎవరన్నా అలాగంటే చెప్పమే కొట్టేవాను, చెప్పమే తప్పుని కొట్టేవాను. బట్ అక్కడ ఒక చిరునవ్వుతో ఫోటో చూశాను నేను. ఐ థింక్ హీ హాజ్ యాక్సెప్టెడ్ ఇట్. సో లెట్ us see. అంటే పూర్వ రోజుల్లో అంటే మరీ రోమన్ల కాలంలో అంటే బిఫోర్ క్రైస్ట్ ఒక 700 సంవత్సరాల క్రితం కింగ్ యూస్ టు బి ది గాడ్. అంటే దేవుడు కింగే. సో అంచేత అప్పుడు అది కుదిరింది. మరి ఈయన అక్కడికి వెళ్ళిపోయాడు అని నేను అనుకుంటున్నాను. అంచేత తనలో ఉన్న దేవుడు ఒకసారి తను దేవుడిగా నమ్మిన తర్వాత దేవుడి మీద ప్రమాణం చేయాలనే వితండవాదాలు చేయవద్దని నారా లోకేష్కు, మీడియా మిత్రులకు కూడా యూసరా రైకాపా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మా కేఎస్ ప్రసాద్ ఎవరో చెప్పినట్టు ఇంకెప్పుడు ఈ ప్రశ్న అడగండి. మంచి మాటకి వెళ్ళిపోదాం. ఇంకేమంటే రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనుక ఎవరున్నారు అని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు, భగవంతుని నమ్ముకున్నోడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. భగవంతుడు ఎప్పుడూ ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే. సో ఇంకొకసారి చదవాలి. ఇది మామూలు మీనింగ్ లేదు ఇందులో. సో ప్రజలు మన బలాన్ని మనం గుర్తు చేసుకోవాలి, భగవంతుడు మీకు ప్రత్యేకంగా చెప్పడం. సో కాబట్టి మరి మరొక్కసారి ప్రజలారా, ఈ వీడియో చూస్తున్న ప్రజలారా, యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారు అని దుర్యోధనుడు చూశాడు. అంటే ఇప్పుడు మాకు 151 ఉన్నారు కదా, అలా నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. అంటే నేను అర్జునుడు అని చెప్పుకుంటే బాగోదు, బట్ ఓకే అనుకున్నాం సరదాగా. బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు, భగవంతుని నమ్ముకున్నోడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే. మీ చేతిలో ఓటుందమ్మా, మీ చేతిలో ఓటుంది, గుర్తెచ్చుకోండి. థ్యాంక్ యూ.